'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. లేవీకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని కూర్చుని విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠి రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైని చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుగుకొని తన రోమమంతటినీ క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకునవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉతుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 ఏడాది ఆడు గొర్రె పిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకుని రావలెను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుణ్ణి వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకుని దగును, అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను దానిని చెమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలి మీదను, దాని కుడికాలి బొటనవ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చెమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చెమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తర్వాత వాడు దహనబలి పశువును వధింపవలెను. యాజకుడు దహనబలి ద్రవ్యమును, నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా 1 గొర్రె పిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే కాని 2 పావురపు పిల్లలనే కాని, అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని తీసుకుని రావలెను. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి
ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వేలి మీదను వాని కుడికాలి బొటన వ్రేలి మీదను దానిని చెమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి వ్రేలితో యెహోవా సన్నిధిని 7 మారులు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరి వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను వాని కుడికాలి బొటన వ్రేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగు చేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనే కాని పౌరపు పిల్లలలోనే కాని ఒక దాని నర్పింపవలెను. తన నైవేద్యము కాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. పుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటనైనను నేను పుష్టుపొడ కలుగు చేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో పుష్టుపొడ వంటిది నాకు కనపడినని అతనికి తెలియచెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ పుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు ఒట్టిదిగా చేయన ఆజ్ఞాపింపవలెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చ దాళ్లులుగానైనను ఎర్ర దాళ్లులుగానైనను ఉండు పల్లపు చారలు కలదే గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్లి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపటనున్న అపవిత్ర స్థలమున పారివేయవలెను. అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెళ్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనవాడు తన బట్టలు ఉతుకుకొనవలెను. ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడిన కనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మారులు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల నెగర విడవవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును.
ప్రతి విధమైన కుష్ఠుపొడను గూర్చి, బొబ్బను గూర్చి, వస్త్ర కుష్ఠమును గూర్చి, వస్త్రములకై నన్ను ఇంటికైనను కలు కుష్ఠమును గూర్చి, వాపును గూర్చి, పక్కును గూర్చి, నిగనిగలాడు మచ్చను గూర్చి, ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియచేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి. లేవియ కాండము 15వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా మోషే అహరోన్లకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇజ్రాయేలుతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొని ప్రతి పరుపు అపవిత్రము. వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అటివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావం కలవాడు పవిత్రుని మీద ఉమ్మివేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావం గలవాడు నీళ్లతో చేతులు కడుక్కొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావం గలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పగలగొట్టవలెను. ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను. స్రావం గలవాడు తన స్రావం నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుకుకొని పారు నీటితో వడలను కడుక్కొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయంలో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఒకనికి వీర్య స్థలమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్థలం మగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉతుకబడి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వీర్యస్థలను మగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వాళ్ళిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందరు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ శ్రావ దినములన్నీ ఉండను. ఆమె అపవిత్రురాలు. ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచం వల్లే ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని ఎద్దుకు తేవలను. యాజకుడు ఒక దానిని పాప పరిహారార్థ
సమాధానార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇజ్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. స్రావం గలవాని గూర్చియు వీర్యస్థలనము వలన అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలని గూర్చియు స్రావం గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే.